హలో అండి, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం ఏప్రిల్ 4 నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఏపీ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దాము. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. 10లో 85.25% పాస్, 87.9% ఉత్తీర్ణతతో మెరిసిన బాలికలు, బాలురు 82.68%. ఈ ఆర్టికల్ ఇటీవల విడుదలైన 10వ తరగతి పరీక్షా ఫలితాల గురించి వివరించడం జరిగింది. ఇందులోని ఇంపార్టెంట్ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఏదైనా పరీక్షా ఫలితాలు వచ్చిన వెంటనే కార్పొరేట్ విద్యా సంస్థలు తమ యొక్క ర్యాంకుల వివరాలను దినపత్రికల యొక్క మొదటి పేజీలో యాడ్ ఇస్తూ ఉంటాయి. చాలా సంవత్సరాలుగా మనము అది చూస్తూ ఉన్నాము. బట్ మొదటిసారిగా ప్రభుత్వ పాఠశాలలలో చదివిన విద్యార్థుల యొక్క మార్కులను, వారి ర్యాంకులను ప్రముఖ పత్రికల యొక్క మొదటి పేజీలో వేయడం ఇక్కడ చూస్తున్నాము. ఇది ఒక మంచి పరిణామంగా చెప్పవచ్చు అండి. దీని ద్వారా ఏపీలోని గవర్నమెంట్ స్కూల్ యొక్క ప్రతిభ బయటకు వస్తుంది. అలానే మరింత మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలలలో చేరడానికి ఇది ప్రోత్సాహమిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పాఠశాల విద్యాశాఖ విడుదల చేసిన ఈ యాడ్ని చూస్తే మనకి 10th రిజల్ట్స్లో బెస్ట్, సగర్వంగా నిలబడి లీప్ పెర్ఫార్మెన్స్లో ఫస్ట్. ఇది చాలా ఇంపార్టెంట్ అండి. ఈ లీప్ ప్రోగ్రాం గురించి మనం చూద్దాము. అలానే పరీక్షా ఫలితాలలో ప్రథమ స్థానంలో పార్వతీపురం మన్యం జిల్లా ఉండగా 2 మరియు 3వ స్థానాలలో అంబేద్కర్ కోనసీమ మరియు విజయనగరం జిల్లాలు ఉన్నాయి. అట్టడుగు స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా నిలిచింది. మొత్తం 6,18,131 మంది పరీక్షలకు హాజరు కాగా 5,26,954 మంది పాస్ అయ్యారు. బాలురి కంటే బాలికలు 5.22% ఎక్కువ ఉత్తీర్ణులయ్యారు. ఈ కంటెక్స్ట్లో వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అండ్ ఎగ్జామ్స్లో అడగడానికి అవకాశం ఉన్నది లెర్నింగ్ ఎక్సలెన్స్ ఇన్ ఆంధ్రప్రదేశ్ లీప్ మోడల్, ఏ కాంప్రహెన్సివ్ ఎడ్యుకేషన్ రిఫార్మ్. ఆంధ్రప్రదేశ్లో విద్యారంగంలో సంస్కరణలను తీసుకురావడానికి ఏపీ ప్రభుత్వం ఈ లీప్ మోడల్ని తీసుకురావడం జరిగింది. 2025-26 అకాడమిక్ ఇయర్ నుంచి ఎడ్యుకేషన్ మినిస్టర్ నారా లోకేష్ గారు ఈ ప్రోగ్రామ్ని లాంచ్ చేశారు. ఈ ప్రోగ్రాం యొక్క కీ కాంపోనెంట్స్ చూడండి. కరికులం అండ్ పెడగాగీ. నేషనల్ ఎడ్యుకేషన్ పాలసీ 2020తో విద్యా వ్యవస్థను అలైన్ చేయడం కోసం దీనిని తీసుకురావడం జరిగింది. ఫౌండేషన్ లిటరసీ అండ్ న్యూమరసీతో పాటు 21వ శతాబ్దపు స్కిల్స్ అయిన డిజిటల్ లిటరసీని పెంపొందించడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇందులో గ్రేడ్ 6 మరియు 9th వెళ్లే విద్యార్థులకు బ్రిడ్జ్ కోర్సెస్ ద్వారా సపోర్ట్ అందిస్తారు. అలానే వేసవి కాలంలో ఇంటి వద్ద కొంత అభ్యాసం చేయడం కొరకు సమ్మర్ లెర్నింగ్ ప్యాకెట్స్ని అందిస్తారు. తద్వారా విద్యాభ్యాసం నుంచి సైడ్ ట్రాక్ అవ్వకుండా కొంత సమయం దీని మీద కేటాయించడానికి అవకాశం ఉంటుంది. ఈ మోడల్లో హోలిస్టిక్ డెవలప్మెంట్ మీద దృష్టి సారిస్తారు. మొదటి దశలో విద్యార్థులకు ఆటపాటల ద్వారా విద్యాభ్యాసాన్ని నేర్పిస్తారు. తర్వాత వాల్యూ బేస్డ్ ఎడ్యుకేషన్, విలువలతో కూడిన విద్యాభ్యాసాన్ని అందిస్తారు. అండ్ ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ మీద కూడా దృష్టి సారించడం జరుగుతుంది. అంటే ఎప్పుడు చదివే కాకుండా వాళ్ళలో ఉన్న ఆసక్తిని గమనించి దానికి తగినట్టుగా ఎక్స్ట్రా కరిక్యులర్ యాక్టివిటీస్ని కూడా అందించడం జరుగుతుంది. తద్వారా హోలిస్టిక్ డెవలప్మెంట్ అనేది విద్యార్థులలో కనిపిస్తుంది. అండ్ అదర్ కాంపోనెంట్ చూడండి, టెక్నాలజీ అండ్ ఏఐ ఇంటిగ్రేషన్. విద్యా వ్యవస్థలో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ని ప్రోత్సహిస్తూ ఏఐ పవర్డ్ అసెస్మెంట్స్ అనేవి నిర్వహించడం జరుగుతుంది. తద్వారా స్టూడెంట్ యొక్క లెర్నింగ్ గ్యాప్స్, ఎక్కడెక్కడ అతను వెనకబడి ఉన్నాడు అనేది ఈజీగా ఐడెంటిఫై అవుతుంది. అలానే ప్రిస్క్రిప్టివ్ లెర్నింగ్ టూల్స్, స్టూడెంట్స్కి అనుగుణంగా కొన్ని లెర్నింగ్ టూల్స్, ఏఐ ఆధారిత టూల్స్ మనం అందించడానికి అవకాశం ఉంటుంది. అండ్ కస్టమైజ్డ్ ఈ కంటెంట్, అంటే అందరికీ ఒకే విధమైన పాఠ్యాంశాలు కాకుండా ప్రతి విద్యార్థిని అసెస్ చేసి అతనికి ఏ విధమైన కంటెంట్ అవసరమవుతుందో దానిని అందించడం దీనిలో ప్రధానంగా చూడవచ్చు. ఇక లీప్ యాప్ అనేది మనం చూడవచ్చు. డైలీ అటెండెన్స్, స్కూల్ పెర్ఫార్మెన్స్ మానిటరింగ్, పెడగాగికల్ ఈ కంటెంట్ ఫర్ టీచర్స్ అండ్ అఫీషియల్స్ ఈ లీప్ యాప్లో పొందుపరచడం జరుగుతుంది. అండ్ అదర్ కాంపోనెంట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండ్ స్కూల్ ఎన్విరాన్మెంట్. ఇక్కడ మౌలిక సదుపాయాల విషయంలో మనం చూస్తే మోడల్ అంగన్వాడీస్ని ఏర్పాటు చేయడం జరిగింది. ప్రతి నియోజకవర్గంలో 2 నుంచి 3 మోడల్ అంగన్వాడీస్ని ఏర్పాటు చేశారు.
ఇందులో గర్ల్ చైల్డ్ టాయిలెట్స్, ఎలక్ట్రిసిటీ, వాటర్, ఎసెన్షియల్ ఫెసిలిటీస్గా చూడవచ్చు. అండ్ బాలా డిజైన్, స్కూలు మరియు క్లాస్ రూముల గోడల మీద విద్యార్థికి అనువైన ఇంటరాక్టివ్ క్లాస్ రూమ్స్ని ఏర్పాటు చేసే ఉద్దేశంతో ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్స్ని ఏర్పాటు చేస్తారు. అంటే గోడల మీద విద్యా పాఠ్యాంశాలకు సంబంధించిన బొమ్మలను చిత్రీకరించడం ద్వారా విద్యార్థికి ప్రింట్ రిచ్ ఎన్విరాన్మెంట్స్ని క్రియేట్ చేయడానికి అవకాశం ఉంటుంది. అలానే ఇందులో భాగంగా టీచర్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్ మనం చూస్తే స్ట్రక్చర్డ్ అకౌంటబిలిటీ అండ్ గ్రోత్ అనేది చూడవచ్చు. అలానే పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. విద్యార్థుల యొక్క అవుట్కమ్స్ ఏ విధంగా ఉన్నాయి దానిని బట్టి ఈ పెర్ఫార్మెన్స్ ట్రాకింగ్ అనేది నిర్వహిస్తారు. కెపాసిటీ బిల్డింగ్, టీచర్స్కి అవసరమైన నైపుణ్య అభివృద్ధి కోసం ఎప్పటికప్పుడు ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ని ఏర్పాటు చేయడం మరియు స్కూల్ ప్రిన్సిపాల్స్లో నాయకత్వ లక్షణాలను పెంపొందించడం కోసం స్పెషల్ మెంటార్షిప్ని ఏర్పాటు చేయడం. ఇవన్నీ కూడా టీచర్ అండ్ లీడర్షిప్ డెవలప్మెంట్ కోసం అండి. ఇక ఈ లీప్ మోడల్ యొక్క బ్రాడర్ విజన్ మనం చూస్తే 2029 నాటికి ఆంధ్రప్రదేశ్లో విద్యా వ్యవస్థను వరల్డ్ క్లాస్ ఎడ్యుకేషన్ సిస్టమ్గా అభివృద్ధి చేయడం, ఎస్పెషల్లీ స్టూడెంట్స్ని గ్లోబల్ ఆపర్చునిటీస్ కోసం తయారు చేసే విధంగాను మరియు ఎమర్జింగ్ ఫీల్డ్స్ అయిన ఏఐ, క్వాంటమ్ కంప్యూటింగ్ రంగాలను అందిపుచ్చుకునే విధంగా తీర్చిదిద్దడం దీని యొక్క ప్రధాన ఉద్దేశ్యం. ఇది ఏపీలో విద్యారంగంలోని సంస్కరణల కోసం తీసుకువచ్చిన లీప్ మోడల్కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. రిలయన్స్ డేటా సెంటర్ కోసం భూముల అన్వేషణ, విశాఖ, విజయనగరం, శ్రీకాకుళంలో పరిశీలన. విశాఖలో 295 ఎకరాలు గుర్తింపు, సౌర విద్యుత్ ప్రాజెక్టు కోసం శ్రీ సత్యసాయి జిల్లాలో భూములు. డేటా సెంటర్ కోసం 9000 మెగావాట్ల సౌర ప్రాజెక్టులు ఏర్పాటు, 1.60 లక్షల కోట్ల పెట్టుబడులు పెట్టనున్న సంస్థ. ఈ ఆర్టికల్ విశాఖపట్నంలో మరొక డేటా సెంటర్ ప్రారంభానికి సంబంధించిన డీటెయిల్స్ని వివరిస్తుంది. ఆంధ్రప్రదేశ్లోని విశాఖపట్నం డేటా సెంటర్ హబ్గా మారుతుంది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దిగ్గజ సంస్థ రిలయన్స్ ఇండస్ట్రీ లిమిటెడ్ RIL విశాఖపట్నం పరిసర ప్రాంతాలలో 1200 మెగావాట్ల AI ఆధారిత డేటా సెంటర్ను ఏర్పాటు చేయనుంది. ఇందుకు 1.60 లక్షల కోట్ల పెట్టుబడి పెట్టనుంది. డేటా సెంటర్ ఏర్పాటుకు 1.08 లక్షల కోట్లు మరియు డేటా సెంటర్కు అవసరమైన విద్యుత్ ఉత్పత్తి కోసం పునరుత్పాదక విద్యుత్ ప్రాజెక్టుల నిర్మాణానికి 52,000 కోట్లు ఖర్చు చేసేలా ప్రభుత్వానికి సంస్థ ప్రతిపాదన పంపింది. ఈ ప్రాజెక్టులో భాగంగా డేటా సెంటర్ ఏర్పాటుకు కావలసిన భూములను విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం జిల్లాల పరిధిలో సెర్చ్ చేస్తున్నారు. ఇక ఈ ప్రాజెక్టుకు అవసరమైన పునరుత్పాదక ఇంధన వనరుల కోసం సౌర విద్యుత్ ప్రాజెక్టులకు శ్రీ సత్యసాయి జిల్లాలో భూములను కేటాయించడం జరిగింది. ఈ ప్రాజెక్టుకు సుమారు 23,500 ఎకరాలను శ్రీ సత్యసాయి జిల్లాలో ఇవ్వడానికి ప్రభుత్వం నిర్ణయించింది. డేటా సెంటర్ నిర్వహణకు అవసరమైన విద్యుత్ కోసం 9,000 మెగావాట్ల సౌర విద్యుత్ ప్రాజెక్టును సంస్థ ఇక్కడ ఏర్పాటు చేయనుంది. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును సెంట్రల్ ట్రాన్స్మిషన్ నెట్వర్క్ ద్వారా విశాఖలోని డేటా సెంటర్కు వినియోగించాలనేది సంస్థ యొక్క ప్రతిపాదన. సో ఇది రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క డేటా సెంటర్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. అండ్ విశాఖపట్నం ఇప్పుడు గ్లోబల్ లీడర్ ఇన్ డేటా సెంటర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్గా అవతరిస్తుంది. భారతదేశం యొక్క డేటా సిటీగా ఇప్పుడు వైజాగ్ పరిగణించబడుతుంది. ఆల్రెడీ గూగుల్ AI డేటా సెంటర్ హబ్ 1 గిగావాట్ హైపర్ స్కేల్ని ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు. లార్జెస్ట్ ఇన్ ఇండియా అండ్ గూగుల్స్ లార్జెస్ట్ ఇన్వెస్ట్మెంట్ ఇన్ ఇండియా, ఈవెన్ అవుట్ సైడ్ యుఎస్గా దీనిని చెప్పవచ్చు. ఏప్రిల్ 28, 2026న ఆల్రెడీ దీనికి సంబంధించిన ఫౌండేషన్ వేశారు. అండ్ ఈ గూగుల్ AI డేటా సెంటర్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ మనము ఏప్రిల్ 3rd వీక్ క్లాస్లో డీటెయిల్గా డిస్కస్ చేశామండి. దీని యొక్క టోటల్ ఇన్వెస్ట్మెంట్ $15 బిలియన్, సుమారు 1.35 లక్షల కోట్లుగా ఉంది. కెపాసిటీ 1 గిగావాట్ కెపాసిటీనిది కలిగి ఉంది. విశాఖపట్నం మరియు అనకాపల్లి జిల్లాలలో సుమారు 600 ఎకరాలు దీనికి కేటాయించడం జరిగింది. తొర్లవాడ, ఆడవివారం, రాంబిల్లి ప్రాంతాలలో ఈ 3 లొకేషన్స్లో దీనిని ఏర్పాటు చేయనున్నారు. పార్ట్నర్స్ గూగుల్, అదానీ కానెక్స్ అండ్ ఎయిర్టెల్ ఎన్ఎక్స్ట్రా. ఈ ప్రాజెక్టు యొక్క కీ ఫీచర్స్ చూడండి. 3 ఇంటర్నేషనల్ సబ్సీ కేబుల్ ల్యాండింగ్స్
దీనికి కనెక్ట్ కానున్నాయి. 2028 సెప్టెంబర్ నుండి ఇది ఆపరేషనల్ కానుంది. ఇక రిలయన్స్ ఇండస్ట్రీస్ లిమిటెడ్ యొక్క డేటా సెంటర్ని మనం చూసాము. 1.5 గిగావాట్ టోటల్ కెపాసిటీ, సుమారు $17 బిలియన్ ఇన్వెస్ట్ చేస్తున్నారు. టోటల్ కెపాసిటీ 1.5 గిగావాట్ టోటల్. ఎనర్జీ, గ్రీన్ ఎనర్జీ ఆపరేషన్స్ ఇందాక చెప్పుకున్నాం మనము. శ్రీ సత్యసాయి జిల్లాలో సోలార్ ప్రాజెక్టు నుంచి వచ్చే ఎనర్జీని ఇక్కడ ఉపయోగిస్తారు. అలానే వైజాగ్లో డేటా సెంటర్లను ఏర్పాటు చేయడానికి ప్రతిపాదనలు ఉన్న అదర్ నోటబుల్ ప్రాజెక్ట్స్ మనం చూస్తే అదానీ ఇంటిగ్రేటెడ్ డేటా సెంటర్ 300 మెగావాట్ కెపాసిటీ ఇది. అండ్ సిఫీ టెక్నాలజీస్ మరియు మెటా, ఫేస్బుక్ యొక్క మెటా సంస్థ 500 మెగావాట్ క్యాంపస్ని ఇక్కడ ఏర్పాటు చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయి. డిజిటల్ కనెక్షన్ డెవలపింగ్ 1 గిగావాట్ డేటా సెంటర్ అండ్ అదర్ ఇన్వెస్టర్స్ లైక్ అనంతరాజ్ లిమిటెడ్, ఆర్ఎంజీ కార్పొరేషన్. సో ఇటువంటి నోటబుల్ ప్రాజెక్ట్స్ అన్నీ కూడా ఇప్పుడు వైజాగ్లో డేటా సెంటర్ను ఏర్పాటు చేయడానికి సన్నాహాలు చేస్తూ ఉన్నాయి. అయితే ఎందుకు ఆంధ్రప్రదేశ్లోనే ఈ డేటా సెంటర్ల ఏర్పాటుకు ప్రయత్నాలు ఎక్కువగా ఉన్నాయనేది చూస్తే ఆంధ్రప్రదేశ్ డేటా సెంటర్ పాలసీ 2024-29 రాష్ట్రంలో డేటా సెంటర్స్ని ఏర్పాటు చేసే సంస్థలకు భారీ ఇన్సెంటివ్స్ని ఇస్తుంది. భూమి విలువలో 25%, ల్యాండ్ కాస్ట్స్లో 25% డిస్కౌంట్ని అందించడం జరుగుతుంది. అలానే స్టాంప్ డ్యూటీ అండ్ రిజిస్ట్రేషన్ ఎగ్జంప్షన్స్ అనేవి 100% ఎగ్జంప్షన్ అనేది అందిస్తున్నారు. అలానే 15 సంవత్సరాల వరకు పవర్ టారిఫ్ సబ్సిడీస్ మరియు ఎలక్ట్రిసిటీ డ్యూటీ ఎగ్జంప్షన్స్ అనేవి అందిస్తున్నారు. సింగిల్ విండో క్లియరెన్స్ అనేది ప్రధానంగా చూడవచ్చు. స్ట్రీమ్ లైన్డ్ రెగ్యులేటరీ అప్రూవల్స్, ఎస్పెషల్లీ ఎన్విరాన్మెంటల్, మ్యారిటైమ్ ఎక్సెట్రా మనకి త్వరితగతిన ఇక్కడ క్లియర్ చేసి డేటా సెంటర్ ఏర్పాటుకు అనుమతులు అందిస్తున్నారు. అందువల్లనే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో డేటా సెంటర్స్ను ఏర్పాటు చేయడానికి ప్రముఖ సంస్థలు ఆసక్తిని చూపిస్తున్నాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఈ మొబిలిటీ సిటీలుగా 5 నగరాలు, ఎలక్ట్రిక్ వాహనాల వినియోగంపై ప్రభుత్వం దృష్టి. ఈ ఆర్టికల్ ఎలక్ట్రిక్ వాహనాల వినియోగాన్ని పెంచేందుకు మరియు అవసరమైన ఇన్ఫ్రాస్ట్రక్చర్ని అభివృద్ధి చేసేందుకు ఇటీవల ఆంధ్రప్రదేశ్ ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0ను ప్రకటించింది. 2024 నుంచి 29 వరకు ఈ పాలసీ అమలులో ఉంటుంది. ఇందులో భాగంగా ఈ మొబిలిటీ కొరకు మోడల్ సిటీలుగా 5 నగరాలను గుర్తించారు. విశాఖపట్నం, రాజమహేంద్రవరం, విజయవాడ, నెల్లూరు, తిరుపతి ఇందులో ఉన్నాయి. దీనిలో భాగంగా సంబంధిత నగరపాలక సంస్థలు ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించిన మౌలిక సదుపాయాల్ని అభివృద్ధి చేయనున్నాయి. ఇందుకొరకు నగరాల వారీగా ప్రత్యేక ప్రణాళికలను రూపొందించారు. విశాఖపట్నం కొరకు గ్రీన్ పర్యాటక మొబిలిటీ, ఎలక్ట్రిక్ బీఆర్టీఎస్ మరియు సరుకు రవాణా కారిడార్ల అభివృద్ధి. బీఆర్టీఎస్ అంటే ఎలక్ట్రిక్ బస్ ర్యాపిడ్ ట్రాన్సిట్ సిస్టమ్స్. ఇందులో ఎలక్ట్రిక్ బస్సుల యొక్క మొబిలిటీ కొరకు డెడికేటెడ్ మరియు ఐసోలేటెడ్ లేన్స్ను ప్రొవైడ్ చేయడం జరుగుతుంది. హై కెపాసిటీ, జీరో ఎమిషన్ అర్బన్ ట్రాన్స్పోర్ట్ కొరకు ఇది కీలకంగా ఉంటుంది. విజయవాడలో ఇలానే బీఆర్టీఎస్ మార్గాలలో గ్రీన్ రూట్లు, లాజిస్టిక్, ఈవీ మౌలిక సదుపాయాల వసతులను కల్పించనున్నారు. రాజమహేంద్రవరంలో విద్యుత్తుతో నడిచే నదీ రవాణా వ్యవస్థ, వ్యవసాయ ఉత్పత్తుల రవాణా మార్గాలను అభివృద్ధి చేయనున్నారు. ఇక నెల్లూరులో చేపల రవాణాకు ఈవీ లాజిస్టిక్ ఏర్పాటు కానుంది. తిరుపతి నగరపాలక సంస్థకు సంబంధించి తిరుమలలో షటిల్ వ్యవస్థ విద్యుదీకరణ, 0 కర్బన ఉద్గారాల యాత్రికుల జోన్లను అభివృద్ధి చేయనున్నారు. ఎక్కువ పిల్గ్రిమ్ సిటీ కాబట్టి ఇక్కడ యాత్రికుల జోన్లను ఏర్పాటు చేయనున్నారు. దీనికి సంబంధించిన మరిన్ని డీటెయిల్స్ చూడండి. ఆంధ్రప్రదేశ్ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 4.0 2024-29. దీని యొక్క ఎయిమ్ ఏంటండి? గ్లోబల్ ఈవీ హబ్. మోడల్ ఈ మొబిలిటీ సిటీలుగా 5 సిటీలను ఎంపిక చేశారు. సుమారు 250 కోట్ల కార్పస్ ఫండ్ దీనికోసం కేటాయిస్తున్నారు. ఒక్కొక్క సిటీకి 50 కోట్ల చొప్పున 250 కోట్ల కార్పస్ ఫండ్ ఇందులో కేటాయించడం జరుగుతుంది. కీ టార్గెట్స్ అండ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ దీనికోసం మనం చూస్తే న్యూ ఎలక్ట్రిక్ 2 వీలర్స్ 2 లక్షలకు పైగా తీసుకురావాలి. అలానే న్యూ 3 వీలర్స్ 10,000కు పైగా అండ్ న్యూ 4 వీలర్స్ బై 2029 వీటిలో తీసుకురావాలి. అలానే ఛార్జింగ్ నెట్వర్క్ 1 స్టేషన్ పర్ 3/3 కిలోమీటర్, అంటే ప్రతి 9 చదరపు కిలోమీటర్లకు ఒక ఛార్జింగ్ నెట్వర్క్ స్టేషన్ని ఏర్పాటు చేయాలి ఈ మోడల్ సిటీస్లో. అలానే హైవేస్ మరియు గ్రీన్ ఛానల్స్లో ప్రతి 30 కిలోమీటర్లకు ఈ ఛార్జింగ్ పాయింట్ ఉండేలాగా ప్రణాళికలు రూపొందించాలి.
ఇక పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ విషయంలో 100% ఎలక్ట్రిఫికేషన్ ఆఫ్ ఏపీఎస్ఆర్టీసీ బస్ ఫ్లీట్ అనేది సాధించాల్సి ఉంటుంది. రెగ్యులేటరీ చేంజెస్ అనేవి ఇక్కడ చూడవచ్చండి. అమెండింగ్ బిల్డింగ్ కోడ్స్ ఫర్ మ్యాండేటరీ ఈవీ ఛార్జింగ్ ఇన్ న్యూ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్ కాంప్లెక్సెస్. ఈ మోడల్ సిటీస్లో ఇకపై ఈ బిల్డింగ్ పర్మిషన్స్ ఇచ్చే ముందు ఖచ్చితంగా ఈవీ ఛార్జింగ్ ఫెసిలిటీస్ ఉన్న వాటికి మాత్రమే పర్మిషన్స్ అనేవి అందించడం జరుగుతుంది. ఇన్సెంటివ్స్ ఫర్ కన్జ్యూమర్స్ అండ్ మ్యానుఫ్యాక్చరర్స్ ఇక్కడ చూస్తే పర్చేజ్ సబ్సిడీస్ 5% ఇన్సెంటివ్స్ ఆన్ ఎక్స్ షోరూమ్ ప్రైస్, 5% రాయితీని ఈవీ వాహనాల కొనుగోలు మీద కల్పిస్తారు. మరియు అదనంగా 10% ఫర్ స్క్రాప్డ్ వెహికల్స్, వాళ్ళ యొక్క పాత వెహికల్స్ని స్క్రాపింగ్ మెకానిజంలో అందించగలిగితే మొత్తం 5+10% 15% రాయితీ అనేది వీరికి లభిస్తుంది. అలానే వీరికి ట్యాక్స్ ఎగ్జంప్షన్స్ కూడా చూడవచ్చు. రోడ్డు ట్యాక్స్ మరియు రిజిస్ట్రేషన్ ఫీ అనేది ఎగ్జంప్షన్ ఫర్ 5 years అందించడం జరుగుతుంది. అలానే మ్యానుఫ్యాక్చరర్స్కి ఎంఎస్ఎంఈ సపోర్ట్ అనేది ఇక్కడ చూడవచ్చు. అప్ టు 35 to 45% ఆఫ్ ఫిక్స్డ్ క్యాపిటల్, 7 కోట్ల వరకు ఇది అందించగలుగుతారు ఆఫ్ టర్న్ ఓవర్ బేస్డ్. అలానే మార్జినలైజ్డ్ గ్రూప్స్ ఎన్హాన్స్డ్ సబ్సిడీస్ ఫర్ ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ, స్పెషల్లీ ఏబుల్డ్ అండ్ ట్రాన్స్జెండర్ కమ్యూనిటీస్ అప్ టు 45% సబ్సిడీ అనేది వీరికి లభిస్తుంది. ఇక ఇండస్ట్రియల్ పార్క్స్కి ఫుల్ స్టాంప్ డ్యూటీ, రిజిస్ట్రేషన్ ఛార్జెస్, ల్యాండ్ కన్వర్షన్ ఫీ అనేది రీయింబర్స్ చేయడం జరుగుతుంది. ఈ విధంగా ప్రభుత్వం అనేక ఇన్సెంటివ్స్ని ప్రకటించింది. ఇన్నోవేషన్ అండ్ స్టార్టప్స్ కొరకు 500 కోట్లతో కార్పస్ ఫండ్ని క్రియేట్ చేయడం జరిగింది ఫర్ ఈ మొబిలిటీ సిటీస్ అండ్ సపోర్టింగ్ ఇన్నోవేషన్. అలానే ప్రత్యేకంగా ఈ మొబిలిటీ మీదనే ఫోకస్ చేయడం కోసం 100కు పైగా ఇన్క్యుబేషన్ సెంటర్స్, డెడికేటెడ్ ఇన్క్యుబేషన్ సెంటర్స్ని ఏర్పాటు చేస్తున్నారు. అంటే ఇందులో ఈ మొబిలిటీని ఇంకా మరింత సమర్థవంతంగా ఏ విధంగా ముందుకు తీసుకెళ్లాలనే ఆలోచనలు జరుగుతాయి. ఇక 2.5 బిలియన్ రూపీస్ అంటే సుమారు 250 కోట్ల రూపాయల గ్రాంట్స్ని న్యూ మొబిలిటీ సొల్యూషన్స్, క్వాలిటీ టెస్టింగ్ సెంటర్స్, టెస్ట్ ట్యూబ్స్ మరియు వెహికల్స్ ఇన్ ల్యాబ్స్ కొరకు కేటాయించనున్నారు. సో ఈ విధంగా ఏపీ సస్టైనబుల్ ఎలక్ట్రిక్ మొబిలిటీ పాలసీ 24-29ని చూడడం జరిగింది అండి. దీనిలోని కీ పాయింట్స్ ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో వెరీ వెరీ ఇంపార్టెంట్. ముఖ్యంగా 5 సిటీస్ ఏవి ఎంపిక చేయడం జరిగింది మరియు అందులో ప్రత్యేక ప్రణాళికలు ఏంటి, ఇవి చాలా ఇంపార్టెంట్ మనకి. నెక్స్ట్ ఆర్టికల్ చూడండి, వెరీ ఇంపార్టెంట్ వన్. రాష్ట్రంలో అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీ కేంద్రం 15,000 కోట్లతో ఏర్పాటు చేయనున్న డిఆర్డిఓ రక్షణ రంగ ఉత్పత్తుల తయారీ కేంద్రంగా శ్రీ సత్యసాయి జిల్లా. గతంలో మనము చెప్పుకున్నామండి, 5th జనరేషన్ ఫైటర్ జెట్ను తయారు చేయడానికి డిఆర్డిఓ ప్రయత్నాలు సాగిస్తుంది అని. సో ఇందులో భాగంగానే ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ల తయారీకి ఒక సెంటర్ని ఏర్పాటు చేయాలని భావించింది. అయితే ఈ సెంటర్ ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లోని శ్రీ సత్యసాయి జిల్లాలో ఏర్పాటు కానుంది. ఆంధ్రప్రదేశ్కు ఇది ఒక మంచి అవకాశం. సుమారు 600 ఎకరాలను డిఆర్డిఓకు ప్రభుత్వం దీని కొరకు కేటాయించింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ చూద్దామండి. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి సమీపంలో, ఈ లొకేషన్ చాలా ఇంపార్టెంట్. పుట్టపర్తి సమీపంలో 15,000 కోట్ల పెట్టుబడితో 5వ తరం స్టెల్త్ యుద్ధ విమాన ప్రాజెక్టు ఏర్పాటు కానుంది. అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్లు ఇక్కడ తయారు కానున్నాయి. దీని కొరకు డిఆర్డిఓకు 600 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. భారత వైమానిక నౌకాదళాల కోసం ఏరోనాటికల్ డెవలప్మెంట్ ఏజెన్సీ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్ క్రాఫ్ట్ మోడల్ను రూపొందించింది. 2029 నాటికి దీనికి సంబంధించిన ప్రోటోటైప్ నమూనా అందుబాటులోకి రానుంది. ప్రాజెక్టు నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి ప్రోటోటైప్ను 2029 నాటికి అందుబాటులోకి తీసుకురావాలన్నది రక్షణ శాఖ యొక్క లక్ష్యం. మొత్తంగా 5 ప్రోటోటైప్లను అభివృద్ధి చేయాలన్నది ఆలోచన. ఇందులో అత్యాధునిక సాంకేతికతతో కూడిన 2 ఇంజిన్లు ఉంటాయి. దీని బరువు 25 టన్నుల వరకు ఉంటుంది. దీని యొక్క లోపలి భాగంలో ఆయుధాలను అమర్చుకునే సదుపాయం, అధునాతన ఏఐ ఆధారిత సెన్సార్లతో పాటు సూపర్ క్రూయిజ్ సామర్థ్యం కూడా ఉంటుంది. సుకోయ్ Su-30 యుద్ధ విమానాలకు ప్రత్యామ్నాయంగా స్వదేశీ సాంకేతికతతో యుద్ధ విమానాన్ని తయారు చేయడం ఈ ప్రాజెక్టు యొక్క ప్రధాన లక్ష్యం. 2035 నాటికి పూర్తి స్థాయిలో ఎయిర్ క్రాఫ్ట్లు తయారు చేయాలన్నది దీని యొక్క ప్రధాన లక్ష్యంగా మనం చూడవచ్చు. సో ఈ 5th జనరేషన్ డిఆర్డిఓ లెడ్ స్టెల్త్ ఫైటర్ జెట్ ప్రొడక్షన్ ఇప్పుడు పుట్టపర్తిలో ప్రారంభం కానుంది.
టెక్నికల్ ఫీచర్స్ ఆల్రెడీ మనము చెప్పుకున్నామండి. ట్విన్ అడ్వాన్స్డ్ ఇంజన్స్, ఏఐ బేస్డ్ సెన్సార్స్, ఇంటర్నల్ వెపన్ బేస్, సూపర్ క్రూయిజ్ సామర్థ్యం, టోటల్ వెయిట్ 25 టన్స్, ఇవన్నీ కూడా మనము ఆల్రెడీ డిస్కస్ చేయడం జరిగింది. 2029లో ప్రోటోటైప్ను ఉత్పత్తి చేసి 2035 నాటికి ఫుల్ ప్రొడక్షన్కి తీసుకురావాలి అనేది ఇందులో ప్రధాన లక్ష్యం. ఇక శ్రీ సత్యసాయి జిల్లాను డిఫెన్స్ ఏరోస్పేస్ క్లస్టర్గా అభివృద్ధి చేయాలన్నది ప్రధానంగా చూడవచ్చు. ఇక్కడ రక్షణ రంగానికి అవసరమైన యుద్ధ విమానాలు, రాడార్ల వంటి కీలక ఉత్పత్తులకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు రానుంది. ఇప్పటికే రక్షణ రంగానికి సంబంధించిన పలు భారీ ప్రాజెక్టులకు ప్రభుత్వం అనుమతులిచ్చింది. ఇప్పుడు దీనితో పాటు ఈ అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ తయారీ కేంద్రం కూడా ఏర్పాటు కానుండడం విశేషం. ఆల్రెడీ పాల సముద్ర దగ్గర BEL భారత్ ఎలక్ట్రానిక్స్ లిమిటెడ్ యొక్క భారీ డిఫెన్స్ సిస్టమ్స్ ఇంటిగ్రేషన్ కాంప్లెక్స్ను ఏర్పాటు చేస్తున్నారు. దీనికి సుమారు 1000 ఎకరాలను ప్రభుత్వం కేటాయించింది. ఆ సంస్థ 500 కోట్ల పెట్టుబడితో ఈ కేంద్రాన్ని అభివృద్ధి చేయనుంది. క్షిపణి వ్యవస్థలు, రాడార్లు, ఏరోస్పేస్ రంగానికి అవసరమైన ఉత్పత్తులను ఇక్కడ తయారు చేయనున్నారు. ఇక భారత్ ఫోర్జ్ అనుబంధ సంస్థ కళ్యాణి స్ట్రాటజిక్ సిస్టమ్స్ లిమిటెడ్ మడకసిరలో భారీ డిఫెన్స్ ఎనర్జెటిక్స్ తయారీ కాంప్లెక్స్ ఏర్పాటుకు ప్రభుత్వం ఇప్పటికే 1000 ఎకరాలను కేటాయించింది. రక్షణ రంగానికి అవసరమైన పేలుడు పదార్థాలు, మందుగుండు సామాగ్రి, గన్ ప్రొపలెంట్లను ఇక్కడ తయారు చేయనున్నారు. ఈ ప్రాజెక్టు ద్వారా 2500 కోట్లను సంస్థ పెట్టుబడిగా పెట్టనుంది. ఈ విధంగా శ్రీ సత్యసాయి జిల్లా డిఫెన్స్ మరియు ఏరోస్పేస్ రంగానికి ఒక కీలక క్లస్టర్గా మారనుంది. ఈ జిల్లాకు అడ్వాంటేజ్ ఏంటి అంటే, ప్రాజెక్టు ఏర్పాటు చేసే ప్రాంతానికి 90 కిలోమీటర్ల లోపు బెంగళూరు అంతర్జాతీయ విమానాశ్రయం ఉంటుంది. దీనితో పాటు ఆల్రెడీ పుట్టపర్తిలో విమానాశ్రయం ఉంది. దీనిని కూడా అవసరాల కోసం వినియోగించుకునే అవకాశం ఉంది. అండ్ బెంగళూరులో విస్తరణకు అవకాశం లేకపోవడంతో ఇప్పుడు పలు సంస్థలు రక్షణ రంగ ప్రాజెక్టుల ఏర్పాటుకు శ్రీ సత్యసాయి జిల్లా వైపు చూస్తున్నాయి. సో దీనిని ప్రభుత్వం అందిపుచ్చుకుంటూ భూములను అందుబాటులో ఉంచింది. యుద్ధ విమాన తయారీ ప్రాజెక్టుకు అనుబంధ ప్రాజెక్టుల ఏర్పాటు ద్వారా భవిష్యత్తులో కనీసం 1,00,000 కోట్ల పెట్టుబడులతో భారీ పరిశ్రమలు ఏర్పాటయ్యే అవకాశం ఉంది అని అధికారుల అంచనా. సో ఇది శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో ఏర్పాటు కానున్న అడ్వాన్స్డ్ మీడియం కాంబాట్ ఎయిర్క్రాఫ్ట్ల తయారీ కేంద్రానికి సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. గ్రామాలలో స్వచ్ఛతకు గ్రీన్ షాపులు, పాడైన ప్లాస్టిక్, అల్యూమినియం, ఐరన్ తదితర వస్తువుల కొనుగోళ్లు బదులుగా నిత్యావసరాల పంపిణీ. తిరుపతి, కృష్ణా జిల్లాలలో ప్రయోగాత్మకంగా అమలు. స్వచ్ఛ రథాలు తిరగని ప్రాంతాలలో దశల వారీగా షాపుల ప్రారంభం. ఇక్కడ 2 కాన్సెప్ట్స్ ఇంపార్టెంట్ అండి. ఒకటి గ్రీన్ షాపులు, రెండవది స్వచ్ఛ రథం కాన్సెప్ట్. ఈ రెండింటి గురించి మనము ఇక్కడ డిస్కస్ చేద్దాము. సింపుల్గా వేస్ట్ మేనేజ్మెంట్లో 2 టైప్స్ ఉంటాయి. ఒకటి వెట్ వేస్ట్, రెండవది డ్రై వేస్ట్. వెట్ వేస్ట్ అంటే భూమిలో కరిగి కంపోస్ట్ అయిపోయే పదార్థం, అంటే కూరగాయల చెత్తలు. సో ఇలాంటివన్నీ కూడా వెట్ వేస్ట్లోకి వస్తాయి. ఇక డ్రై వేస్ట్ అంటే ప్లాస్టిక్, పేపర్, ఐరన్, అల్యూమినియం వస్తువులు. సో ఇలాగా డ్రై వేస్ట్ అనేది సెపరేట్గా ఉంటుంది. మనకి ప్రాబ్లం ఎక్కడ వస్తుంది అంటే, వెట్ వేస్ట్ మరియు డ్రై వేస్ట్ కలిసిపోవడం వలన దీనిని సాగ్రిగేషన్ చేయడం కష్టమవుతుంది. డ్రై వేస్ట్ అనేది రీసైక్లింగ్కి పంపించగలిగితే చాలా వరకు గ్రామాలలో పారిశుద్ధ్య సమస్య అనేది తగ్గుతుంది. డ్రై వేస్ట్ని రీసైక్లింగ్ సెంటర్స్కి, వెట్ వేస్ట్ని వర్మీ కంపోస్ట్ తయారీకి పంపించగలిగితే స్వచ్ఛ గ్రామాలు అనేవి అభివృద్ధి అవుతాయి. ఇందులో భాగంగానే వెట్ వేస్ట్ కొరకు SWPC సెంటర్స్ను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సాలిడ్ వెల్త్ ప్రాసెసింగ్ సెంటర్స్లో తడి చెత్త నుంచి వర్మీ కంపోస్ట్ను తయారు చేస్తారు. ఇక డ్రై వేస్ట్ పొడి చెత్తని ఈ విధంగా స్వచ్ఛరథంలో ప్రతి ఇంటికి వెళ్ళి గ్రామంలో కొనుగోలు చేయడము, లేదా స్వచ్ఛరథం వెళ్ళని అవకాశం లేని ప్రాంతాలలో ఈ గ్రీన్ షాపుల ద్వారా వాటిని కొనుగోలు చేసి వారికి నిత్యావసర సరుకులను, అంటే వారు ఎంతైతే డ్రై వేస్ట్ను అందించారో దానికి సమానంగా నిత్యావసర వస్తువులను అందించడం జరుగుతుంది. ఇది గ్రీన్ షాప్స్ యొక్క కాన్సెప్ట్. ఇటువంటి గ్రీన్ షాప్స్ ఇప్పుడు తిరుపతి మరియు కృష్ణా జిల్లాలలో ప్రయోగాత్మకంగా ప్రారంభించారు. అండ్ తిరుపతి జిల్లాలోని చెర్లోపల్లిలో దీనికి సంబంధించిన మొదటి ప్రాజెక్టు మనం చూడవచ్చు. ఇన్ కేస్ ఎగ్జామ్లో అడిగితే తిరుపతి జిల్లాలోని చెర్లోపల్లి. ఇక స్వచ్ఛ రథాలకి సంబంధించి చూస్తే, స్వచ్ఛ కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా ఆల్రెడీ 620 స్వచ్ఛ రథాలు నిర్వహిస్తూ ఉన్నారు.
మొట్టమొదటిసారిగా గుంటూరు జిల్లా లాల్పురంలో 2025 జూలై 10న మొదటి స్వచ్ఛరథం ప్రారంభమైంది. ఇది కూడా ఇంపార్టెంట్ అండి. మొదటి స్వచ్ఛరథం ఎక్కడ ప్రారంభమైంది? గుంటూరు జిల్లా లాల్పురం. మొదటి గ్రీన్ షాప్ ఎక్కడ ప్రారంభమైంది? తిరుపతి జిల్లా చెర్లోపల్లి. అండ్ ఏడాది కాలంలో వీటి సంఖ్య అనూహ్యంగా పెరిగింది ఇప్పుడు. అండ్ ప్రస్తుతం సుమారు 5.40 కోట్ల విలువైన 3,380 టన్నుల ప్లాస్టిక్, ఐరన్, ఇతర వస్తువులను ఇప్పటికే ఈ స్వచ్ఛరథాలు కొనుగోలు చేశాయి. అండ్ ఇప్పుడు ఈ స్వచ్ఛరథాలు లేని ప్రాంతంలో గ్రీన్ షాపులను ప్రారంభించనున్నారు. యాక్చువల్గా ఈ డ్రై వేస్ట్ ఏదైతే ఉందో గ్రామాలలో పాడైన వస్తువులను రోడ్లకు ఇరువైపులా కాలువలు, చెరువులలో పడవేయడం, కొన్ని చోట్ల వాటికి నిప్పు పెట్టడంతో పర్యావరణంపై ప్రభావం చూపుతుంది. ఇది పారిశుద్ధ్య సమస్యకు కూడా కారణమవుతుంది. అందువల్లనే పాడైన వస్తువులకు విలువ కట్టి ప్రజలకు నిత్యావసర వస్తువులను అందించడం ద్వారా గ్రామాలలో స్వచ్ఛతను పెంపొందించే ప్రయత్నం చేస్తున్నారు. ఇది ఒక చాలా మంచి కార్యక్రమం అండి. దీనివలన గ్రామాలలో ప్లాస్టిక్ రీసైక్లింగ్కి ఇది అవకాశం కల్పిస్తుంది. ప్లాస్టిక్ని రోడ్ల వెంపడ పడవేయడం కానీ, కాల్చివేయడం కానీ ఇటువంటి తగ్గుతాయి. తద్వారా పర్యావరణానికి కూడా ప్రయోజనం చేకూరుతుంది. అలానే గ్రీన్ షాప్ ఏర్పాట్లకు ప్రభుత్వం కొంత ఆర్థిక సాయం కూడా అందిస్తుంది. తిరుపతి జిల్లాలో ప్రారంభించిన షాపునకు 25,000 ఆర్థిక సాయం అందించారు. అలానే పాడైన వస్తువులు 10 కిలోలకు పైన ఉంటే గ్రీన్ షాప్ నిర్వాహకులకు ప్రజలు ఫోన్ చేసి సమాచారం ఇస్తే ప్రజల ఇళ్ల వద్దకే వెళ్లి వాటిని సేకరించనున్నారు. ఇందుకోసం ప్రత్యేకంగా ఫోన్ నెంబర్ కూడా కేటాయించి ప్రచారం చేస్తారు. పాడైన ప్లాస్టిక్, ఐరన్, అల్యూమినియం, గాజు వస్తువులు, పేపర్లు వంటి వాటిని ప్రజల నుంచి సేకరించి వాటికి బదులుగా నిత్యావసర వస్తువులు అందించే కేంద్రం గ్రీన్ షాప్ అంటాం మనము. సేమ్ కాన్సెప్ట్ స్వచ్ఛరథం అనేది ఇళ్ల వద్దకు తిరుగుతుంది. ఇన్ కేసు ఆ యాక్సెసిబిలిటీ లేకపోతే ఈ గ్రీన్ షాప్ అనేది ఏర్పాటు చేస్తారు. ఈ షాపుల్లో సేకరించిన వస్తువులను పునర్వినియోగం కోసం అంటే రీసైక్లింగ్ కోసం పంపుతారు. స్వచ్ఛరథం కూడా సేమ్ రీసైక్లింగ్ కాన్సెప్ట్. సో ఇవి గ్రామాలలో స్వచ్ఛత కోసం గ్రీన్ షాపులు మరియు స్వచ్ఛరథానికి సంబంధించిన డీటెయిల్స్ అండి. షాపులలో సేకరించే పాడైన వస్తువుల యొక్క ధరలు ఇక్కడ మనం చూడవచ్చు. కిలోకు గ్రీన్ షాప్ ఏ విధంగా వర్క్ అవుతుంది అనేది మనం ఇక్కడ చూడవచ్చు అండి. అండ్ దీనిలో ఏ ఐటమ్స్ మనకి అందిస్తారు అనేది చూడవచ్చు. డ్రై వేస్ట్ అంటే ఓల్డ్ పేపర్స్, ప్లాస్టిక్ బాటిల్స్, కార్డ్బోర్డ్ బాక్సెస్, ఐరన్ స్క్రాప్, అల్యూమినియం క్యాన్స్ వీటన్నిటిని ఎక్స్చేంజ్ చేసుకుని పల్సెస్, ఎడిబుల్ ఆయిల్, సోప్స్ అండ్ షాంపూస్, బుక్స్ అండ్ స్టేషనరీ, స్టీల్ యూటెన్సిల్స్ ఇలాగా అనేక రకాలుగా మనము ఉపయోగించుకోవచ్చు. ఫస్ట్ గ్రీన్ షాప్ తిరుపతి జిల్లాలోని చెర్లోపల్లిలో ఏర్పాటు చేశారు. అలానే కృష్ణా జిల్లాలోని పెనమలూరు మండలంలో మొత్తం 15 గ్రీన్ షాప్స్ని ఇప్పుడు అందుబాటులోకి తీసుకువచ్చారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. పొదుపులో ఏపీ డ్వాక్రా మహిళలు టాప్, 15,917 కోట్లతో దేశంలోనే అగ్రస్థానం, కేంద్ర గణాంక శాఖ నివేదికలో వెల్లడి. ఇటీవల మినిస్ట్రీ ఆఫ్ స్టాటిస్టిక్స్ అండ్ ప్రోగ్రామ్ ఇంప్లిమెంటేషన్ కేంద్ర గణాంక శాఖ ఒక నివేదికను విడుదల చేసింది. ఆ నివేదిక పేరేంటండి? ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2025 పేరుతో ఈ నివేదిక విడుదలైంది. పురుషులు, మహిళల స్థితిగతులు 2025 అనే పేరుతో ఈ నివేదికను విడుదల చేశారు. ఈ నివేదికకు సంబంధించిన కీలక డీటెయిల్స్ ఓవరాల్గా దేశవ్యాప్తంగా దీనికి సంబంధించిన అంశాలు మనము డైలీ కరెంట్ అఫైర్స్లో కవర్ చేయడం జరిగింది. బట్ ఏపీ స్పెసిఫిక్గా కొన్ని కీలక గణాంకాలు ఈ ఆర్టికల్లో ఈ నివేదికకు సంబంధించి ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. దీని కట్ ఆఫ్ డేట్ మనం చూస్తే మార్చ్ 31, 2025 నాటికి సంబంధించిన డేటాను ఇక్కడ అందించడం జరిగింది. ఈ ఇన్ఫోగ్రాఫిక్ ఇమేజ్ చూడండి. ఆంధ్రప్రదేశ్ డ్వాక్రా ఉమెన్ జాతీయ ర్యాంకులలో టాప్లో నిలిచారు. సేవింగ్స్లో మొత్తం 15,917 కోట్ల రూపాయల టోటల్ సేవింగ్స్తో దేశంలోనే ప్రథమ స్థానంలో ఉన్నారు. ఇందులో 1.23 కోట్ల మంది మహిళలు పార్టిసిపెంట్స్గా ఉండడం విశేషం. ఈ విషయంలో ఏపీకి దరిదాపులలో కూడా ఏ రాష్ట్రము మరియు కేంద్రపాలిత ప్రాంతము లేదు. దేశవ్యాప్తంగా 2025లో వివిధ అంశాలలో పురుషులు, మహిళల స్థితిగతులు 2025 నివేదిక ప్రకారం ఈ విషయాలను మనము చూడవచ్చు. అలానే ఇంటి నిర్ణయాలలో కూడా మహిళలదే కీలక పాత్రగా ఉంది. కుటుంబం తీసుకునే నిర్ణయాలలో ఎక్కువ పాత్ర మహిళలదే ఉంది అని గణాంకాలు వెల్లడిస్తున్నాయి. జాతీయ కుటుంబ ఆరోగ్య సర్వే 2015-16 ప్రకారం ఇంటి నిర్ణయాలలో మహిళా భాగస్వామ్యం 79.9% ఉండగా 2019-21 నాటికి అది
84.1% చేరుకుంది. ఈ విషయంలో అధిక శాతం రాష్ట్రాలలో 90% పైనే మహిళల నిర్ణయాధికారం ఉంది. ఇక రూరల్ మరియు అర్బన్ కంపారిజన్ చేసినప్పుడు పట్టణ ప్రాంతాలలో పోలిస్తే గ్రామాలలోనే మనకి ఇంటి నిర్ణయాలలో మహిళల భాగస్వామ్యం అధికంగా ఉంటుంది. ఇక పొలిటికల్ ఎంపవర్మెంట్ గురించి మనం చూస్తే 2024 ఎలక్షన్స్లో మహిళా ఎమ్మెల్యేలు స్టేట్ అసెంబ్లీకి 22 మంది ఎంపికయ్యారు. ఇక పంచాయతీరాజ్ వ్యవస్థలో అయితే సుమారు 55.4% మంది మహిళలే ఉన్నారు. ఈ విషయంలో ఆంధ్రప్రదేశ్లో పంచాయతీరాజ్ వ్యవస్థలో మోర్ దాన్ 50% ఉండడం విశేషంగా చెప్పవచ్చు. అలానే లోక్సభ విషయంలో 18వ లోక్సభకు ఆంధ్రప్రదేశ్ నుంచి 3 మహిళలు ఎంపికయ్యారు. మొత్తం స్థానాలలో మహిళల వాటా ఇందులో 12%గా ఉంది. ఎమ్మెల్యేల గురించి ఆల్రెడీ మనము చెప్పుకున్నాము. మహిళల వాటా ఇందులో 13%గా ఉంది. 22 మంది విన్ అయ్యారు, 13% వాటా కలిగి ఉన్నారు. పంచాయతీరాజ్ వ్యవస్థలో అయితే అత్యధికంగా 55.4% మంది మహిళలు ఉన్నారు. మొత్తం 1,54,414 మంది ఎన్నికవగా అందులో మహిళలు 85,593 మంది ఉండడం విశేషం. అలానే బీమా పథకాలలో కూడా అత్యధికంగా మహిళలే వాటా కలిగి ఉన్నారు. రాష్ట్రంలో PMJGBY ప్రధానమంత్రి జీవన్ జ్యోతి బీమా యోజన కింద 1,41,58,704 మంది నమోదయ్యారు. ఇక ప్రధానమంత్రి సురక్షా బీమా యోజన కింద 3.05 కోట్ల మంది నమోదు చేసుకున్నారు. ఇందులో పురుషులతో పోలిస్తే మహిళలే అధిక సంఖ్యలో ఉన్నారు. జీవన్ జ్యోతి యోజనలో 76.97 లక్షలు మహిళలు ఉండగా సురక్షా బీమా యోజనలో 1.60 కోట్ల మంది మహిళలు నమోదు చేసుకున్నారు. ఇక ఏపీలో 72,227 మంది బ్యాంకు ఉద్యోగులుగా మార్చి 31, 2025 నాటికి ఉన్నారు. దేశవ్యాప్తంగా అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో పనిచేసేవారు 19 లక్షల మంది ఉన్నారు. అందులో ఏపీ వాటా కేవలం 3.8% మాత్రమే ఉంది. అలానే బ్యాంకు ఖాతాల విషయంలో కూడా మనం చూస్తే 2025 మార్చి 31 నాటికి రాష్ట్రంలో వ్యక్తిగత బ్యాంక్ అకౌంట్లు 9.69 కోట్లు ఉండగా అందులో 3.28 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. మహిళలకు చెందిన 4.47 కోట్ల ఖాతాలలో 1.50 లక్షల కోట్లు డిపాజిట్లు ఉండడం గమనార్హం. అంటే సగటున ఒక్కో ఖాతాలో 33,639 ఆన్ అన్ యావరేజ్ ఉంది. ఇక దేశవ్యాప్తంగా ప్రభుత్వ రంగ బ్యాంకులలో సుమారు 234.51 లక్షల కోట్లు డిపాజిట్లు ఉన్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని రకాల బ్యాంకు ఖాతాలు కలిపి 10.23 కోట్లు ఉండగా అందులో 5.30 లక్షల కోట్ల డిపాజిట్లు ఉన్నాయి. ఇవి ఇండివిజువల్ బ్యాంక్ అకౌంట్స్. ఇవి అన్ని రకాల బ్యాంక్ అకౌంట్స్ కలిపి అయితే ఈ డేటా. ఇక రాష్ట్రంలో 1,68,98,251 మందికి జన్ ధన్ ఖాతాలు ఉన్నాయి. ఇందులో పురుషులు 72.62 లక్షలుగా ఉండగా మహిళలు 96.35 లక్షల మంది ఉన్నారు. అంటే జన్ ధన్ ఖాతాలలో అత్యధిక భాగం మహిళలే కలిగి ఉన్నారు. అయితే ముద్రా రుణాలలో మాత్రం వెనుకంజలో ఉన్నామండి. ఇతర రాష్ట్రాలతో పోలిస్తే ఏపీ మహిళలు ముద్రా ఖాతాలు మరియు రుణాలలో వెనుకబడి ఉన్నారు. 2025 సెప్టెంబర్ ఆఖరుకు పరిశీలిస్తే రాష్ట్రంలో 1.10 కోట్ల ముద్రా ఖాతాదారులకు 1.36 లక్షల కోట్ల రుణాలు మంజూరయ్యాయి. ఇందులో 1.31 లక్షల కోట్లు విడుదలయ్యాయి. రాష్ట్రంలోని ముద్రా ఖాతాదారుల్లో 44.60 లక్షల మంది మాత్రమే మహిళా పారిశ్రామికవేత్తలు ఉన్నారు. వారికి 34,000 కోట్ల రుణాలు అందించారు. బీహార్లో 6.38 కోట్ల ఖాతాలలో 4.47 కోట్ల ఖాతాలు మహిళలవే ఉన్నాయి. తమిళనాడులో కూడా 6.08 కోట్ల ఖాతాలలో 4.15 కోట్ల ఖాతాలు మహిళలవే ఉన్నాయి. ఈ విషయంలో మాత్రం ఆంధ్రప్రదేశ్ వెనుకబడి ఉంది. అలానే ఫీమేల్ లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ గురించి మనం చూసినప్పుడు రాష్ట్ర జనాభాలో పనిచేసే వారి శాతం గ్రామీణ ప్రాంత పురుషులలో గణనీయంగా పెరిగింది. 2023-24 సంవత్సరంలో గ్రామాలలో 57.4% మాత్రమే లేబర్ ఫోర్స్ ఉండగా 2025 గణాంకాల ప్రకారం ఇది 61.6% చేరింది. పట్టణాలలో పనిచేసే మహిళల శాతం 22.8 నుంచి 24.9% పెరగడం విశేషం. ఇక ఓవరాల్గా లేబర్ ఫోర్స్ పార్టిసిపేషన్ రేటు మనం చూసినప్పుడు ఆంధ్రప్రదేశ్లో 48.6%గా ఉంది.
ఇక కూలీ వివరాలు మనం చూసినప్పుడు రోజు కూలీ మహిళలకు గ్రామీణ ప్రాంతాలలో 341 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 354 రూపాయలు, పురుషులకు గ్రామీణ ప్రాంతాలలో 492 రూపాయలు, పట్టణ ప్రాంతాలలో 636 రూపాయలు ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. ఇక ఏపీలో అన్ఎంప్లాయ్మెంట్ రేట్ గురించి చూస్తే 15 ఏళ్ళు మరియు ఆ పైబడిన వారి పరంగా చూసినప్పుడు 4.2% అన్ఎంప్లాయ్మెంట్ రేట్ అనేది ఉంది. ఇక షేర్ మార్కెట్లో కూడా మహిళలు దూకుడుని మనం చూడవచ్చు. ఏపీ మహిళలు షేర్ మార్కెట్ పెట్టుబడులలో దూసుకెళ్తున్నారు. 2021 మార్చితో పోలిస్తే 2025 అక్టోబర్కు రాష్ట్రంలో డీమ్యాట్ ఖాతాలలో 296% వృద్ధి నమోదైంది. మొత్తం ఖాతాలలో 18.62% మహిళలవే ఉండడం విశేషం. 2021 మార్చిలో మహిళల ఖాతాలు 2,47,377 ఉండగా 2025 అక్టోబర్ 31కి అది 11,49,317కు పెరిగింది. ఇక మొత్తం ఖాతాల సంఖ్య 15,58,541 నుంచి 61,69,875కు పెరిగింది. ఇక దేశవ్యాప్తంగా మనం చూసినప్పుడు పురుషుల ఖాతాలలో 405% వృద్ధి నమోదైతే మహిళల ఖాతాలలో 397% మేర వృద్ధి ఉంది. ఇదే కాలంలో ఆంధ్రప్రదేశ్లో మాత్రం పురుషుల డీమ్యాట్ ఖాతాలు 283% మాత్రమే వృద్ధి చెందగా మహిళల ఖాతాలు 365% వృద్ధి నమోదు చేశాయి. సో ఈ గణాంకాలన్నీ కూడా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసింది కాబట్టి చాలా ఇంపార్టెంట్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చాలా ఇంపార్టెంట్ డీటెయిల్స్ ఇందులో ఉన్నాయి. అలానే మెయిన్స్ ఆన్సర్ రైటింగ్కి ఈ గణాంకాలు చాలా చాలా ఉపయోగపడతాయి. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఇది కూడా కేంద్ర గణాంకాల శాఖ యొక్క ఉమెన్ అండ్ మెన్ ఇన్ ఇండియా 2025 నివేదిక ప్రకారం రాష్ట్రంలో మహిళలకి సంబంధించిన ఆరోగ్య సంబంధిత విషయాలను ఇవ్వడం జరిగింది. ఇందులోని కీ పాయింట్స్ ఇప్పుడు చూద్దాం. ఊబకాయం మహిళల్లోనే అధికం. రాష్ట్రంలో 96.5% ప్రసవాలు వైద్య నిపుణుల సమక్షంలోనే. మాతా శిశు మరణాలు తగ్గాయి. కేంద్ర గణాంకాల శాఖ తాజా నివేదికలో వెల్లడి. ఇందులోని కీ పాయింట్స్ చూడండి. రాష్ట్రంలో సగటు జీవితకాలం 2016 నుండి 2020 వరకు 70.6 ఏళ్ళు ఉంటే 2019 నుంచి 2023 వరకు 70.7 ఏళ్లుగా గుర్తించారు. అంటే స్లైట్ ఇంప్రూవ్మెంట్ అనేది చూడవచ్చు. ఇక ఒబేసిటీ విషయంలో పురుషుల కంటే మహిళలే అత్యధికంగా బాధపడుతూ ఉన్నారు. బాడీ మాస్ ఇండెక్స్ 18.5 కంటే తక్కువ అంటే అండర్ వెయిట్ ఉన్న మహిళల సంఖ్య గతంలో కంటే తగ్గినా కూడా ఓవర్ వెయిట్ ఊబకాయం ఒబేసిటీ ఉన్న సమస్య ఎక్కువ మందిని వెంటాడుతుంది. ఈ నివేదిక ప్రకారం మనం చూస్తే 2015-16లో పురుషుల్లో ఒబేసిటీ 7.7% ఉంటే 2019-20 నాటికి అది 6.3%కి తగ్గింది. అయితే మహిళలలో మాత్రం 10.3% నుంచి 12%కి ఒబేసిటీ పెరగడం ఇక్కడ చూడవచ్చు. అండర్ వెయిట్ విషయంలో మాత్రం నేషనల్ ఫ్యామిలీ హెల్త్ సర్వే 4లో 17.6% మంది మహిళలు అండర్ వెయిట్ ఉంటే ఇక్కడ 5th సర్వేలో మాత్రం అది 14.8%కి తగ్గడం విశేషం. అయితే అధిక బరువున్న మహిళలు గతంలో 33.2% ఉంటే ఇప్పుడు 36.3%కి పెరిగినట్లు గుర్తించారు. అధిక బరువుకి ఒబేసిటీకి డిఫరెన్స్ ఏంటి అంటే ఉండవలసిన బాడీ మాస్ ఇండెక్స్ కంటే కొంచెం ఎక్కువగా ఉండడాన్ని మనము అధిక బరువు అని అంటాము. అయితే మరీ ఎక్కువగా ఉంటూ అన్కంట్రోలబుల్గా ఉండడాన్ని ఒబేసిటీగా పరిగణిస్తారు. ఇక వెరీ ఇంపార్టెంట్ గణాంకాలకి సంబంధించి మనం చూస్తే రాష్ట్రంలో శిశు మరణాల రేటు ఐఎంఆర్ ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్ అనేది ప్రతి 1000 జననాలకు 2008లో 53గా ఉంటే 2023 నాటికి అది 25కు తగ్గాయి. వెరీ వెరీ ఇంపార్టెంట్ పాయింట్ అండి. ఇందులో బాలుర మరణాల రేటు 2008లో 52గా ఉంటే ఇప్పుడు 2023 నాటికి అది 26కు తగ్గింది. బాలికల మరణాల విషయంలో మనం చూసినప్పుడు 55 నుంచి 25కు తగ్గడం చూడవచ్చు. ఇక 5 ఏళ్లలోపు పిల్లల మరణాల రేటు 2020లో 27గా ఉంటే 2023 నాటికి అది 21కి తగ్గింది. చైల్డ్ మార్టాలిటీ రేటు వేరు, ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు వేరు. చైల్డ్ మార్టాలిటీ రేట్ అనేది 5 ఏళ్లలోపు మనం చూడవచ్చు. శిశు మరణాల రేటు ఇన్ఫాంట్ మార్టాలిటీ రేటు అంటే 1 సంవత్సరం కంటే తక్కువ వయసు ఉన్న పిల్లలను మనము శిశువులుగా పరిగణిస్తాము. ఇది ఇన్ఫాంట్ మార్టాలిటీ రేట్. చైల్డ్ మార్టాలిటీ రేట్లో 2020లో బాలుర మరణాల రేటు 26,
బాలికల మరణాల రేటు 27గా ఉంటే 2023 నాటికి అది 21 బాలుర మరియు 20 బాలికల మరణాల రేటుకు తగ్గింది. ఇక అనదర్ ఇంపార్టెంట్ మెట్రిక్ మెటర్నిటీ మార్టాలిటీ రేట్. మెటర్నిటీ మార్టాలిటీ రేట్ 2004 మరియు 6 మధ్య 154 అంటే 1,00,000 సజీవ జననాలకు 154 మంది మాతృమూర్తులు మరణిస్తే 2021-23 మధ్య అది 30కి తగ్గింది. చాలా గణనీయమైన పురోగతి అనేది ఇందులో చూడవచ్చండి. ఇక ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్ అంటే నిపుణులైన ఆరోగ్య సిబ్బంది సమక్షంలో జరిగే ప్రసవాలు రాష్ట్రంలో 2015-16 మధ్య 91.5% ఉంటే 2019 నుంచి 21 మధ్య అది 96.5%కి పెరిగాయి. ఎక్కువ మంది ఇంటి వద్ద కాకుండా ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి ప్రాధాన్యతను ఇస్తున్నారు. అలానే ఇళ్లల్లో ఆరోగ్య సిబ్బంది పర్యవేక్షణలో ప్రసవాలు 3.7% నుంచి 1.3%కి తగ్గాయి. ఎందుకంటే ఎక్కువ ఇన్స్టిట్యూషనల్ డెలివరీస్కి ప్రాధాన్యతను ఇవ్వడం. మరొక ఇంపార్టెంట్ పాయింట్ ఏంటి అంటే టీనేజీ ప్రెగ్నెన్సీ. ఇందులో 15 నుంచి 19 ఏళ్ల మధ్య గర్భం దాల్చిన వారు తల్లులైన వారు 2019లో 10.7% ఉండగా ఇందులో గ్రామీణ ప్రాంతంలో 13.1%, పట్టణ ప్రాంతాలలో 5.6% ఉంటే 2023 నాటికి 9.7%కి తగ్గింది. గ్రామీణ ప్రాంతాలలో 11.9%, పట్టణాలలో మాత్రం సేమ్ 5.6% మాత్రమే ఉంది. ఈ గణాంకాలన్నీ కూడా చాలా ఇంపార్టెంట్ అండి. ఎందుకంటే గ్రూప్ 2లో సొసైటీ అనేది ఇండియన్ సొసైటీ ఒక పేపరే ఉంది మనకి. ఆ ఇండియన్ సొసైటీలో ఈ గణాంకాలన్నీ కూడా ఉపయోగపడతాయి. ప్రీవియస్ ఆర్టికల్ అండ్ ఈ ఆర్టికల్ చాలా చాలా ఇంపార్టెంట్. అలానే గ్రూప్ 1 మెయిన్స్కి కానీ ఏపీ రిలేటెడ్ అదర్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో కూడా ఇవన్నీ కూడా చాలా ఉపయోగపడతాయండి. ఇక హెచ్ఐవి కేసెస్ విషయంలో మనం చూస్తే హెచ్ఐవి సంక్రమణ రేటు తగ్గుతున్నట్లు తేలింది. 2023లో ప్రతి 1000 మంది పురుషులలో 0.07% అండ్ మహిళలలో 0.05% ఉన్నట్లు గుర్తించారు. 2024లో పురుషులలో 0.06%, మహిళలలో 0.05% ఉన్నట్లు తేలింది. ఇక క్షయ కేసులు టీబీ పురుషులలో 2024లో 53,544, స్త్రీలలో 31,645, ఇతరులలో 19 ఉన్నట్లు గుర్తించారు. అలానే కుటుంబ నియంత్రణ పద్ధతులకు సంబంధించి రాష్ట్రంలో 15 నుంచి 49 ఏళ్ల వివాహిత మహిళలలో ఆధునిక కుటుంబ నియంత్రణ పద్ధతులు అనుసరిస్తున్న వారు 2015-16లో 69.4% ఉంటే ఇప్పుడు 2019-21 నాటికి 70.8కి పెరిగింది. ఇక శాశ్వత కుటుంబ నియంత్రణ శస్త్రచికిత్సలు 2019-21లో మహిళలు 69.6% మంది చేయించుకుంటే పురుషులు కేవలం 0.4% మంది మాత్రమే ఉన్నారు. సో ఇవి ఏపీ రిలేటెడ్ హెల్త్ విషయంలో ఇటీవల కేంద్ర గణాంక శాఖ విడుదల చేసిన గణాంకాలకు సంబంధించిన కీలక డీటెయిల్స్ అండి. ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూ ఇవన్నీ ఇంపార్టెంట్ మనకి. సో ఇవి ఏప్రిల్ 4th వీక్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఏపీ రిలేటెడ్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ అండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.